హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. లోకంలో అందరి ఆడవాళ్ళ పరిస్థితి ఇంతేనేమో అనిపిస్తుందండి నాకైతే. ఒక్కొక్కసారి నిద్రపోయినా కానీ నైట్ నిద్రపోయే ముందే, ఒకరోజు ముందే అనమాట, నైట్ ఆలోచించి పెట్టుకోవాల్సి వస్తుంది. తెల్లవారితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ టిఫిన్ ప్రిపేర్ చేయాలి, ఏ కర్రీస్ చేయాలి, పాపకు బాక్స్ ఏం కట్టాలి, ఇలాంటివి చాలా అంటే చాలా ముందుగానే మైండ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అనిపించిద్ది, నాకే ఇలా అనిపిస్తుందా, లేకపోతే లోకంలో ఆడవాళ్ళ అందరి పరిస్థితి ఇంతేనా అనిపిస్తుందండి. ఎందుకు ఇలా అనిపిస్తుందంటే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో హోంవర్క్ ముందే చేసుకొని వెళ్ళాలి అంటారు చూసారా, అలా ఉంది నా పరిస్థితి కూడా. ఏంటబ్బా, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు అనిపించట్లేదు. ముందుగా ఏం చేయాలనేది మైండ్ అంతా ఆలోచించి పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే అప్పటికప్పుడు హడావుడి అయిపోతుంది అన్నమాట. ఇలా అని కష్టం కదా. అందుకే నైటే ముందే ప్రిపేర్ చేసుకొని ఆలోచించుకొని మైండ్లో, ఓహో రేపు మార్నింగ్ ఫటాఫట్ ఈ ఐటెం చేసేయాలి అని అనుకుంటూ ఉంటున్నానండి నేనైతే. నాలాగే అందరికీ అనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఒక్కోసారి సండే వచ్చినప్పుడు అబ్బా మాకు కూడా సెలవు వస్తే ఎంత బాగుండు అనిపిస్తుందండి. డైలీ రొటీన్గా పొద్దున్న లేచినప్పటి నుంచి టీలు, టిఫిన్లు, మళ్ళీ లంచ్, మళ్ళీ డిన్నర్, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోను, కడుక్కోను, తుడుచుకోను. ఆడవాళ్ళంటే ఇంకింతేనేమో అనిపించేలా అనిపిస్తుంది అన్నమాట. నాకే కాదేమో, అందరికీ అనిపిస్తుందో లేదో తెలియదు. నాకైతే ఒక్కరోజు సెలవు వస్తే బాగుండు అని అనిపించిందండి. కానీ ఆడవాళ్ళకి సెలవు రావడం అనే విషయం అసాధ్యమని నాకైతే అర్థమవుతుంది. కానివ్వండి, ఏదో ఒకటి అయిపోతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఇడ్లీ ప్రిపేర్ చేసేద్దామని ఇడ్లీ పిండి నైటే పట్టేసి పెట్టానండి. పొద్దున్నే లేచి ఇడ్లీ కుక్కర్లో వేసేసి, అలాగే పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ చేద్దామంటే మా హస్బెండ్కి చిన్న దెబ్బ తగిలిందనడం వల్ల నేను ఆ రెండు ప్రిపేర్ చేయలేక టమాటా మిర్చి చట్నీ చేసేస్తున్నానండి. ఇందులో కొంచెం టమాటా మిర్చి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొత్తిమీర నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేకపోతున్నాను. అలాగే పచ్చి ఉల్లిగడ్డలు అండి, అంతా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు అన్నమాట, చింతపండు కాదండి, వేసేసి ఇలా మంచిగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. మార్నింగ్ ఇడ్లీ చట్నీతోటి మా మావయ్యకి అయితే పెట్టేశాను అనమాట. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జరా.